నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. సో, ఐబొమ్మ రవి ఇది దాదాపు ఒక 5 రోజుల నుంచి గట్టిగా వినపడుతున్న పేరు. ఐబొమ్మ రవిని కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. కొంతమంది ఆయన చేసింది తప్పు అనేది కొంతమంది చెప్తున్న వాదన. సో, ఏదేమైనా గానీ తను చేసింది 100కి 100% తప్పే. ఖచ్చితంగా దానికి శిక్ష పడాల్సిందే. కానీ ఇక్కడ విషయం ఏందంటే, ప్రజల్లో అతని మీద అభిమానం పెరిగే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు. అభిమానం పెరుగుతుంది. చాలామంది ప్రజలు గూడా మాట్లాడుతున్నారు. ఓకే. తప్పేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కుటుంబ సమేతంగా వెళ్లి చూడాలంటే వేలల్లో ఖర్చయితా ఉంది మాకు. సో, దాన్ని బట్టి ఐబొమ్మని డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నాం. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, ఫారిన్ కంట్రీల్లో సో, ఏదైతే వైఫై నెట్వర్కింగ్ ఉందో, మొబైల్ నెట్వర్కింగ్ కావచ్చు, వైఫై నెట్వర్కింగ్ ఏదైతే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటామో, సో, ఇట్లాంటి పైరసీ వీడియోలు డౌన్‌లోడ్ చేయడానికి చూసినప్పుడు, సో, ఇమ్మీడియేట్‌గా ఇంటర్నెట్ కట్ చేసి వాళ్ళకొక వార్నింగ్ ఇస్తదంట. సో, మళ్ళీ ఇది రిపీట్ చేస్తే మీ నెట్వర్క్ బ్లాక్ అయితదని చెప్పి. సో, అలాంటి చర్యలేవన్నా మనం తీసుకురావాలి తప్పితే, మరి ఇలాంటి చర్యలు తీసుకురాకుండా కేవలం ఒక వ్యవస్థని లేదా ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి ఇదంతా చేస్తా ఉన్నారు. మరి ఈ కోర్టులో ఏదైతే నష్టం వచ్చిందని హీరోలు బడా బడా ప్రొడ్యూసర్లు కంప్లైంట్ చేసిర్రో, దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు సినిమా టికెట్ విషయానికొస్తే సామాన్యుడు ఈరోజు సినిమా చూసే పరిస్థితి లేదు. సో, మరి ఎవరు ఐబొమ్మని డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారంటే అదే సామాన్యులు లేదా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ శాతం దీన్ని వాడినట్టుగా కనపడతా ఉంది. సో, ఇక్కడ విషయం ఏందంటే, సో, ప్రజలకు గూడా కొంత అర్థం కాని విషయం ఏందంటే, దాదాపు 50 లక్షల పైచిలుకు డేటా ఇప్పుడు ఐబొమ్మ రవి దగ్గర ఉంది. ప్రజల డేటా. సో, నా డేటా ఉంటే ఏమైతది? నాకంత పర్సనల్ గూడా ఏం లేదు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఆ డేటాతో ఎన్నో రకాల విషయాలకి యూజ్ చేయొచ్చు ఆ డేటాని. సో, బెట్టింగ్ యాప్స్‌కి అమ్ముకోవచ్చు. సో, లేదా మీ ఐడీతో వేరే ఏదైనా బెట్టింగ్స్ కావచ్చు, రకరకాల అంశాలు చేయొచ్చు. చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఈ డేటాని తప్పుగా ఉపయోగించడం అనేది ఖచ్చితంగా తప్పే. సో, డేటాని కంట్రోల్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఎవరైతే ఐబొమ్మలో లాగిన్ అయ్యారో, లేదంటే ఐబొమ్మ వెబ్‌సైట్‌ని క్లిక్ చేశారో ఖచ్చితంగా వాళ్ళ డేటా అనేది అక్కడ సేవ్ అయ్యి ఉంటుంది. సో, ఈ పరిస్థితిని వీటినే ఆధారంగా చేసుకొని, బలంగా చేసుకొని ఐబొమ్మ రవి పోలీసులకి సవాల్ విసిరిన పరిస్థితి. నా దగ్గర అందరి డేటా ఉంది. మరి ఆ డేటా నన్ను పట్టుకునే దమ్ము మీకుందా అనే సవాల్ చేసిన పరిస్థితి. సో, ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసిర్రు. సో, కాపీరైట్ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి, డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. విదేశీ ఐపీ అడ్రస్‌లతో వెబ్‌సైట్‌లు అతిపెద్ద ముప్పుగా క్యామ్ రికార్డ్స్ 500 సినిమాలు పైరసీ చేసిన అశ్విని కుమార్ 2000 సినిమాలతో ఐబొమ్మ రవి రికార్డ్. పైరసీలతో సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం. కాపీరైట్ రక్షణ పొందిన సినిమాలను పైరసీ చేసి, డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా వాటిని పంపిణీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ముఠాల ఆట కట్టిస్తున్నారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. నెల రోజుల క్రితం బీహార్కు చెందిన అశ్విని ముఠాలోని 5గురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐబొమ్మ పేరుతో సినిమా పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని కొత్త ముఠాలు ఉన్నాయని విచారణలో పోలీసులు గుర్తిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దాదాపు హైదరాబాద్‌లోనే 100 సినిమాల పైరసీ. అశ్విని ముఠాలతో బీహార్‌కు చెందిన అర్సలాల్ అహ్మద్, తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్సంట్ రాజ్, అలాగే సుధాకరన్, ఏపీకి అమలాపురానికి చెందిన జాన్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ ముఠా సభ్యులు 2020 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన సుమారు 500 చిత్రాలకు పైరసీ చేశారు. $1,00,000 వరకు అంటే దాదాపు 90 లక్షల వరకు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు కలిపి మొత్తం 22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సో, ఒక తెలుగు ఇండస్ట్రీకే 3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు లెక్కలు తేల్చారు. నిందితుల పైరసీ చేసిన సినిమాల్లో హిట్
అలాగే ది థర్డ్ కేస్, అలాగే సింగిల్, కుబేరా, హరిహర వీరమల్లు ఉన్నాయన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 100 సినిమాల వరకు రికార్డు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అశ్విని హ్యాకింగ్ నిపుణుడిగా పోలీసులు గుర్తించారు. 1xBet, అలాగే 4Rabbit, అలాగే రాజ్బెట్, అలాగే పరిమ్యాచ్ వంటి బెట్టింగ్, గేమింగ్ టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా పైరసీ కాపీలను విడుదల చేశారు. సో తాజాగా అరెస్ట్ అయిన ఇమ్మడి రవి ఐబొమ్మ పేరుతో సుమారు 2000 సినిమాలు తన వెబ్సైట్లో చేర్చినట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ఇతర దేశాల్లో ఉంటున్న రవి సినిమా పైరసీకి పాల్పడుతూ కోట్లు గడించాడని, సుమారు 50 లక్షల మంది డేటాను సేకరించిన ఆయన ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. కేవలం అశ్విన్ కుమార్, అలాగే ఇమ్మడి ముఠాలే కాకుండా మరికొన్ని ఉన్నాయని సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్, లొకేషన్ నెదర్లాండ్, అలాగే ప్యారిస్ వంటి దేశాలకు మారుస్తూ దందా చేస్తున్నారని, కొత్త ముఠాలకు కూడా పట్టుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి క్యామ్ రికార్డింగ్ అతిపెద్ద ముప్పు అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. హోస్టింగ్ కంపెనీలు, అలాగే ఐఎస్పీలు, అలాగే డిజిటల్ పైరసీకి పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సో ఇది ఇలా ఉంటే, సో నిన్నటి నుంచి ఇంకొక చర్చ ఏంటంటే ఐబొమ్మ 1 అని పేరు మీద ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఐబొమ్మ 1 అని ఒక వెబ్సైట్ మళ్ళీ చలామణిలోకి వచ్చింది. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మకి సంబంధించిన కంప్లీట్ ఐబొమ్మ అండ్ బెప్పంకి సంబంధించిన వెబ్సైట్లు కంప్లీట్గా క్లోజ్ చేయించిన పరిస్థితి పోలీసులు. సో తర్వాత నిన్నటి నుంచి కూడా ఈ ఐబొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ చలామణిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆన్లైన్లో మరో పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ 1 ప్రత్యక్షమైందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో నిజం లేదని తేల్చేశారు. ఆ వెబ్సైట్లో కేవలం రివ్యూస్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఆన్లైన్లో మరో పైరసీ వెబ్సైట్ గురించి జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత తెరపైకి ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఐబొమ్మ 1 సైట్ ఓపెన్ అవ్వడం లేదని స్పష్టం చేశారు. ఐబొమ్మ 1 వెబ్సైట్లో కొత్త సినిమాలు పైరసీ అయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, అందులో మూవీస్కి సంబంధించి రివ్యూస్ మాత్రమే ఉన్నాయని, అది ఓపెన్ చేస్తే మూవీ రూల్స్కి రీడైరెక్ట్ అవ్వడం లేదు. ఐబొమ్మ, అలాగే బెప్పం వెబ్సైట్లను ఇప్పటికే బ్లాక్ చేయించాం. వేరే వెబ్సైట్ల ద్వారా పైరసీకి పాల్పడితే వాటి దిశగా దర్యాప్తు చేస్తాం. మరికొద్ది సేపట్లో ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకోబోతున్నాం అని వెల్లడించారు. కరేబియన్ దీవుల్లో పెద్ద నెట్వర్కింగ్ ఏర్పరచుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాకుండా సినిమాలకు పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నందుకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఈ నేపథ్యంలో మరో పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ 1 ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంది. ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా మూవీ రూల్స్కు రీడైరెక్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీతో వీటికి చెక్ పడింది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, సో ఐబొమ్మ పోతే మరో బొమ్మ వస్తుంది. సో సివి ఆనంద్ గారు అంటున్నారు ఈ మాట. సినిమాలను పైరసీ చేస్తూ ఇండస్ట్రీని బెంబేలెత్తించిన ఐబొమ్మ నిర్వాహకులు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో అతను 50 లక్షల మందికి చెందిన సమాచారాన్ని డార్క్ వెబ్కు అమ్మినట్లుగా తేలింది. దీంతో ఐబొమ్మ వెబ్సైట్ను విజిట్ చేసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇకనైనా పైరసీ ఆగుతుందా, సైబర్ క్రైమ్కు చెక్ పడుతుందా అని తలెత్తుతున్న సందేహాలపై రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సిఎస్ఆర్ సివి ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందించారు. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఒకడు పోతే మరొకడు వస్తాడని, వాడు కూడా మరింత టెక్నాలజీని ప్రదర్శిస్తాడని పేర్కొన్నారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్లు పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక నైపుణ్యం
ఉన్న దొంగల గ్యాంగ్ పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు ఆగిపోతాయా? మనిషి ఉన్నంత కాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయని తెలిపారు. వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటేనని హితవు పలికారు. ఈజీ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న కోరికను తగ్గించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్ పెరగడానికి ఆ కోరికే మూల కారణమని సివి ఆనంద్ తెలిపారు. సైబర్ స్పేస్ అకౌంట్లను సేఫ్గా ఉంచుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఏది ఫ్రీగా రాదని డైరెక్టర్ రాజమౌళి చెప్పిన మాటే జీవిత సత్యమని గుర్తు చేశారు. సో ఇది యాక్చువల్లీ నిన్న సివి ఆనంద్ గారు పెట్టిన ట్వీట్ అనమాట. ట్వీట్కి సంబంధించి ఆయన మొత్తం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సైబర్ ఒకళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఈ సైబర్ మోసాలు కావచ్చు, లేదా ఏదైతే ఇమ్మాడి రవి లాంటి వాడిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకొకడు వచ్చి ఇంకా హై అండ్ టెక్నాలజీతో మళ్ళీ వాటికి పాల్పడతాడు తప్పితే ఇవి ఆగవు. ఒకే ఒకటి నివారణ ఏంటంటే మనం ఈజీగా డబ్బు వస్తుందని ఆశపడి దేనికి వెళ్ళొద్దు. క్లియర్గా మనకున్న అకౌంట్స్ అన్నీ కూడా సేఫ్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఉత్తమమని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఒకళ్ళని అరెస్ట్ చేశామని చంకలు గుర్తుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా మోసాలు జరిగినాయి. సో ఈ నేపథ్యంలో కేవలం వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఏదో జరిగిపోతుందనో లేకపోతే ఇంకొకటో ఏం ఉపయోగం లేదు. సో మన డేటా దాదాపు 50 లక్షల మంది డేటా ఇప్పుడు ఇమ్మాడి రవి డార్క్ వెబ్సైట్ వాళ్ళకి అమ్మిన పరిస్థితి. సో దీని మీద కూడా విచారణ జరుగుతున్నది. సో ఈ డేటాని ఎందుకు అమ్మారు, ఆ డేటాని వాళ్ళు దేనికి వాడుతున్నారు అనేది క్లియర్గా ఇప్పటి వరకు ఏదైతే ఐబొమ్మ ఎంటర్ అయ్యి సినిమాలు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ కంప్లీట్ డేటా మొత్తం డార్క్ వెబ్సైట్స్కి అమ్మిన పరిస్థితి. సో దీని మీద విచారణ జరుగుతుంది. సో చూద్దాం ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది. సో నెక్స్ట్ మరి ఐబొమ్మ రవికి ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉందనేది వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది ఓకే టీవీ.